ఖర్చులకని నెల నెలా 100 రూపాయలు ఇచ్చేవాణ్ణి. ఒరేయ్, ధరలు పెరిగాయి, జీతం భత్యం పెంచు అందోసారి. అవేం మాటలమ్మా అని నవ్వేసి 200 ఇచ్చేవాణ్ణి. ఒరేయ్, పండగొస్తోంది, బోనస్ ఇవ్వు అనేది. ఆవిడ చెంగుముడి నుంచి తీసుకున్న అర్ధణాన్ని దాటడానికి 100, 1000 చాలవు. అలాగే ఇస్తున్నా. ఒకసారి అడిగాను, నీకు నాలాగా సాదర ఖర్చులు లేవు కదా, ఇంత డబ్బు ఏం చేస్తున్నావు, మనవల కోసం దాస్తున్నావా అన్నాను నవ్వుతూ. నీకోసం మీ నాన్నే దాచలేదు, నేనెందుకు దాచాలి, ఆయన ఒకరికేమన్నా ఇచ్చాక ఏం చేశారని అడగకూడదురా అంది. నేను మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. ఆవిడ కాలధర్మం చెందినప్పుడు అంతిమ కర్మలకు 1500 మంది వచ్చారు. నాకు తల తిరిగిపోయింది. ఈవిడికి ఇంతమంది స్నేహితులున్నారా అని ఆశ్చర్యపోయాను. తర్వాత తెలిసింది, తన కష్టాలు తీరి కొడుకు సంపాదన రాగానే ఆవిడ పూర్వం ధవళేశ్వరంలో లాగే ఇతరుల గురించి ఇన్నేళ్లు కష్టపడింది. ఆంధ్ర మహిళా సభ, స్త్రీ సేవా సదన్, చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్ వంటి సంస్థలకి వెళ్లి తనలా మద్రాసుకు వస్తున్న తల్లులకు బిడ్డలకు సాయం చేసింది. స్కూళ్లల్లో, హాస్టళ్లల్లో సీట్లు, ఉద్యోగాలు, ట్రైనింగులు ఇప్పించింది. జీతాలు కట్టింది. అనాథలు సనాథలై స్వయం కృషితో వృద్ధికొచ్చి గౌరవంగా, సుఖంగా బతకడానికి దారులు చూపింది, దారులు వేసింది. పని జరగని చోట తిట్టి సాధించింది, తిట్లు తిని భరించింది. నా దగ్గర ముక్కు పిండి తీసుకున్న 100 రూపాయలకు 101 రూపాయలు అలాంటి అందరికో ఖర్చు పెట్టింది. వాళ్ళందరికీ ఆవిడ ముళ్లపూడి వెంకటరమణ తల్లి అని తెలియదు. ఆవిడ పేరు కక్కిగారు, అంతే. ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నా పేరు కక్కిగారు అబ్బాయి. ఒరే, నేను పోతే ఎవ్వరూ ఏడవకూడదు, అంతా పెళ్లిలా జరగాలి అనేది. అలాగే జరిగింది. పెళ్లి పందిరిలాగా వేసిన పెద్ద పందిరిలో పెళ్లి విందులాగే జరిగింది. ఆ పందిట్లో అందరూ నన్ను తమ్ముడు అని పిలిచేవారే. కక్కిగారు చాలా గొప్ప మనిషి, పెద్ద మనసు అని చెప్పినవారే. ఉన్నవాళ్లు ఇవ్వడం సహజం, ఇలా లేనావిడ ఇవ్వడం, ఇప్పించడం, తెచ్చివ్వడం, ఇదీ గొప్ప అన్నారు అందరూ. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదన్న ఆరుద్రగారి పాట నాకు ఆ రోజున సరిగా అర్థమైంది. ఇవ్వడం అంటే దానాలు, డబ్బులు, బిస్కెట్లు, దుప్పట్లు కాదు, స్నేహం, ఆదరణ, మనసు. మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ, జీవితం రీత్యా ఫ్రెండు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా ఇచ్చుటలో ఉన్న హాయిని రుచి చూపిన దైవం. మా నాన్న పోయినప్పుడు నేను ఏడవలేదు, చావడం ఏమిటో పోవడం ఏమిటో తెలియక. అప్పుడు మా తలుపులు నన్ను మా తమ్ముణ్ణి సినిమాకి తీసుకెళ్లాడు. 40 ఏళ్ల తర్వాత మా అమ్మ పోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు, బుర్ర దిమ్మెక్కిపోయింది. ఆవిడను సాగనంపి ఇంటికొచ్చి సావిట్లో దీపం చూశాక ఆవిడ మాటలు గుర్తుకొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. దీపావళికి వారం ముందుగానే నేను ఆవిడకి 5 రూపాయల నోట్ల కట్ట ఇచ్చాను. టాంక్స్ రా అంది. దీపావళి రోజున ఆవిడను చూడ్డానికి వచ్చిన వాళ్లకి, ఇంట్లో వాళ్లకి, పని వాళ్లకి, నాకు బాపుతో సహా అందరికీ 5 రూపాయలు ఇచ్చింది. అదే ఆవిడకి పండగ. ఆ లోపల యమధర్మరాజే ఆవిడ కోసం వచ్చినా, నాయనా పండగ పూట పిల్లల్ని ఏడిపించలేను, ఓ వారం 10 రోజులాగిరా అని చెప్పి ఉంటుంది. పండగంతా సరదాగా గడిచిపోయాక వారం రోజులకి తాను పోయింది.